పెళ్ళైన తర్వాత పిల్లల కోసం ఎదురు చూడడం సహజం. కానీ ఏళ్లు గడుస్తున్నా కడుపు పండకపోతే, గర్భధారణ ఆనవాళ్లే కనిపించకపోతే ఆ దంపతుల మానసిక వేదనను మాటల్లో చెప్పలేం. తమ కడుపు పండాలని, పండంటి సంతానం కలగాలని కనిపించిన దేవుళ్లందరికీ మొక్కులు కడుతుంటారు. అన్ని రకాల వైద్యాల్ని ప్రయత్నిస్తుంటారు. ఒకప్పుడైతే పిల్లలు పుట్టకపోవడానికి లోపమంతా స్త్రీలోనే ఉంటుందని అనుకునేవారు. కానీ ఒక జంటకు పిల్లలు పుట్టకపోవడానికి భార్యాభర్తలిద్దరూ కారణమే. సంతాన రాహిత్యానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక జంటలో పిల్లలు పుట్టకపోవడానికి వెనక కారణాలేంటి? చాలామంది ఏమవుతున్నారంటే యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఇంక్రీజ్డ్ ఇన్ స్ట్రెస్ లెవెల్స్, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కారణాల వల్ల ఎగ్ క్వాలిటీ తగ్గిపోవటము, లేదా స్పర్మ్ క్వాంటిటీ మొటిలిటీ తగ్గిపోవటము, ఈ కారణాలు నుంచి పిల్లలు కాకుండా పోయేది కూడా ఎక్కువైతా ఉంది. మన ఓల్డర్ జనరేషన్ మార్నింగ్ 5 కల్లా లేచి రెడీ అయ్యి పొలాలకి వెళ్ళి పనులు చేసుకొని యాక్టివ్గా ఉండటం వల్ల డయాబెటీసు, షుగరు ఇలాంటి కాయిలలు కూడా చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడేమైతా ఉంది, రాత్రి 11 గంటల వరకు టీవీలు చూసుకొని సెడెంటరీగా ఉండి నెక్స్ట్ మార్నింగ్ లేట్గా లేసేయటము, దాని తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ఈజ్ ఆల్సో లైక్ ఎక్కువగా షుగరీ ఉన్నవి, మోర్ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి, తర్వాత అన్హెల్దీ ఫుడ్స్ లైక్ పిజ్జా, బర్గర్స్ ఇలాంటివి, ఎస్పెషలీ ద సిటీ లిమిట్స్లో ఈవెన్ చిన్న చిన్న పిల్లలు వెయిట్లు కూడా చాలా ఎక్కువైపోయి ఒబేసిటీ వచ్చేసి దాని నుంచి ముందర వాళ్ళు పెద్దగా అయినప్పుడు వీర్యకణాలు తగ్గటము, ఎగ్ క్వాలిటీ పడిపోవటము, ఇలాగా హెల్త్ స్టైల్ చేంజెస్ నుంచి కూడా చాలా కారణాల వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతూ ఉంది. విలేజ్ సైడ్ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. దీని నుంచి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము చాలా ఎక్కువగా జరుగుతూ ఉందన్నమాట. సంతాన రాహిత్యమని ఎప్పుడు చెబుతారు? ఇంతకు ముందర పెళ్ళిళ్ళు చాలా త్వరగా అయ్యేవి, లైక్ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల కల్లా పెళ్ళి అయ్యి ఫస్ట్ చైల్డ్ వుడ్ హావ్ బీన్ దేర్ బై 20-21 లోపల ఫస్ట్ చైల్డ్ అయ్యేది. సో మామూలుగా బయాలజికల్ ఋతుచక్ర ఇవన్నీ పట్టుకుంటే కదా 18 to 25 ఈజ్ ద వెరీ టిపికల్ ఏజ్ పిల్లలు అయ్యేకి. ఇప్పుడేమైతా ఉంది, బై ద టైం ద డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల 21, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యే లోపల 23, 25, పెళ్ళి అయ్యే లోపల 28 సంవత్సరాలు, తర్వాత ఒక 2-3 ఇయర్స్ మనము కొంచెం సెటిల్ అవుదాము, జాబు సెక్యూరిటీస్ అయ్యే లోపల 30-32, అప్పుడు పిల్లలకి ప్లాన్ చేసేకి స్టార్ట్ చేస్తారనమాట. దాని నుంచి ఏమవుతుంది, అంత లోపల లేడీస్ది ఎగ్ క్వాలిటీ పడింటుంది, లేదా స్పర్మ్ క్వాలిటీస్ తగ్గింటాయి, దాని నుంచి ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. సంతానలేమికి భర్తలో కనిపించే కారణాలేంటి? కామన్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే ఒక్కొక్కసారి వ్యారికోసీల్ అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు వెయిన్స్, బీజల్స్ చుట్టూరా ఉండే వెయిన్స్ చాలా లావ్ అయ్యి టెంపరేచర్ ఎక్కువయ్యి దాని నుంచి వీర్యకణాలు పడిపోయాయి అనేది. ఎప్పుడు తక్కువ వీర్యకణాలు ఉన్న వాళ్ళకి, వీర్యకణాలు మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళు వీర్యకణాలు మంచిగా ఉన్నది వీర్యకణాలని 1-2 సరిగ్గా ఉన్నవి తీసుకొని ఎగ్ లోపలికి డైరెక్ట్గా ఇంజెక్షన్ చేసి భ్రూణం తయారు చేసి లోపల పెడుతున్నాం అన్నమాట. అది మీ స్పర్మే, మీ వైఫ్ ఎగ్ నుంచినే తయారైన భ్రూణం ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ ఉండటం వల్ల ఫస్ట్ థింగ్ మెయిల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాల్సింది ఒకటంటే యూ హ్యావ్ టు సీక్ హెల్ప్ ఎర్లీ. ఇంకొకటి ఏంటంటే ల్యాప్టాప్ వాడటము అండ్ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం. మీరు యూ వుడ్ హ్యావ్ అబ్జర్వ్డ్ యాక్చువల్లీ మొబైల్ ఫోన్స్ దే ఎమిట్ ద వేవ్స్ అండ్ ద టెంపరేచర్ చెవు దగ్గర పట్టుకుంటే కూడా చెవులు వేడెక్కే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు సో ఈ కణాలు తక్కువ ఉన్నవాళ్ళు, తక్కువ వీక్నెస్ ఉన్నవాళ్ళు మొబైల్ ఫోన్ని కింద పాకెట్లో పెట్టుకునేది అవాయిడ్ చేసుకునేది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా. అండ్ ఆల్సో ల్యాప్టాప్ బదులుగా ఇప్పుడు పైన కుషన్స్ వస్తున్నాయి, టేబుల్ వస్తుంటాయి, సో దానిపైన పెట్టుకొని ఇది వాడాలి. సంతానలేమికి భార్యలో కనిపించే కారణాలేంటి? కామన్గా ఇప్పుడు పిల్లలు కారు అని ఒక 10 మంది కపుల్స్ వస్తే అందులో 4-5 ఎస్పెషల్లీ ఉమెన్కి ఈ పీసీఓడి సమస్య ఉంటా ఉందన్నమాట. అంటే ఇంగ్లీష్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము, ఇంకా తెలుగులో కామన్ లాంగ్వేజ్లో నీటి బురగలు అంటున్నారు.
ఈ ప్రాబ్లము చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. నార్మల్గా ఏమవుతుంది, ఋతుచక్రం వచ్చినప్పుడు నుంచి వాళ్ళు ఒక ఎగ్ పెరుగుతూ వస్తుంది. సుమారు 10-12 రోజులకి పెద్దగా అయ్యి 14వ రోజు అట్లా ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఒకసారి ఎగ్ రిలీజ్ అయితే అప్పుడు వాళ్ళ హస్బెండ్తో కలుసుకుంటే ఐదర్ ప్రెగ్నెన్సీ వస్తుంది లేదా ఇంకా 14 రోజులకి పీరియడ్ వస్తుంది అనమాట. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి టిపికల్గా ఏం జరుగుతుందంటే ఎగ్ కొంచెం వరకే పెరిగి 6 to 8 millimeters వరకు పెరిగి ఆగిపోతుంది. దీని నుంచి ఏమవుతుందంటే ఎగ్ పెద్దగా పెరిగి రిలీజ్ కాదు. చిన్నగా ఉండటం వల్ల ఆ ఎగ్ రిలీజ్ కాకుండా ఉండే ఈ ఫాలికల్స్ లోపల సిస్ట్ లాగా అక్యుములేట్ అవుతాయి. దాన్నే పీసీఓడి అంటాం. ఉమెన్ పుట్టినప్పుడే కొన్ని ఎగ్స్తో పుడతారు, కొందరు తక్కువ ఎగ్స్తో పుడతారు. దాని కారణాల వల్ల ఏమవుతుందంటే ఏజ్కి ముందరే లైక్ 25-30 ఉన్నప్పుడే ఎగ్స్ అయిపోతాయి. అంటే మెనోపాజ్ చాలా అర్లీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్ లేదంటే వాళ్ళకి పీరియడ్ రాదు, పిల్లలు కారు. కొన్ని సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల లేదా ట్యూబర్క్లోసిస్ వల్ల దీనివల్ల ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఒకవేళ ఓపెన్ ఉన్నా కూడా లైనింగ్ డ్యామేజ్ అయి ఉంటుంది అన్నమాట. దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు. ఒక్కొక్కసారి వస్తే కూడా ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చి డేంజర్ అయ్యి రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి మెన్సెస్ రివర్స్గా వెళ్తుంది అనమాట ఉమెన్కి. ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ డౌన్ ఇట్ విల్ గో రివర్స్. అక్కడ వెళ్ళి ఎండోమెట్రియోసిస్ లాగా డిపాజిట్ అవుతాయి అన్నమాట. ఈ ఎండోమెట్రియోసిస్ కండిషన్ ఉన్న వాళ్ళకి విపరీతంగా పీరియడ్ పెయిన్ వచ్చి దాని నుంచి పిల్లలు కాకుండా పోతారనమాట. సంతాన రాహిత్యానికి చికిత్సలు ఎలా ఉంటాయి? ఫస్ట్ థింగ్ వచ్చి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. లైక్ నేను ఇంతకు ముందు చెప్పాను, పీసీఓడి ఉన్న వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటుంది, అది ఇది అనేవాళ్ళు. ఫస్ట్ వెయిట్ ఎలా తగ్గియాలి అనే దానికి ఏం హెల్ప్ తీసుకోవాలి అనేది. కార్బోహైడ్రేట్స్ ఈజ్ ద వన్ థింగ్ విచ్ ఇంక్రీజెస్ ద వెయిట్. సో మనం కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీన్స్ని ఇంక్రీజ్ చేసి కొంచెం ఎక్సర్సైజు మెడికేషన్స్ వాడటం వల్ల వాళ్ళు వెయిట్ తగ్గితే దాని నుంచి ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ వచ్చి ఇప్పుడు ఎగ్ రాకుండా ఉన్న వాళ్ళకి ఎగ్స్ రిలీజ్ అయ్యేటట్లా సింపుల్ మెడికేషన్స్ ఉంటాయి. దాన్ని చూసి స్కాన్ వల్ల చూసి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసుకుని టైమ్డ్ ఇంటర్ కోర్స్ అనేసి కరెక్ట్ ఆ టైంకి హస్బెండ్తో కలుసుకుని నిలబడుతుందా అని ట్రై చేయొచ్చు అనమాట. అవి కాకుండా ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తే స్కాన్ ద్వారా ఎగ్స్ని చూసేసి ఏ రోజు ఎగ్ రిలీజ్ అవుతుందో ఎగ్ రిలీజ్ అయ్యేటట్లు ఉందో చూసుకొని వాళ్ళ హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని దాన్ని వాష్ చేసి అందులో ఉండే డెడ్ స్పర్మ్స్ని తీసేసి మంచిగా ఉండే స్పర్మ్స్ని గర్భసంచి లోపలికి ఇంజెక్షన్ చేసేదన్నమాట. దాన్ని IUI ట్రీట్మెంట్ అంటారు. లాస్ట్ స్టెప్ లాగా విచ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ హైలీ ఎఫెక్టివ్ ఉండే ట్రీట్మెంట్ లైక్ IVF అండ్ ICSI ట్రీట్మెంట్కి వెళ్తామన్నమాట. కొందరికి వీర్యకణాలే లేదు లేదా చాలా తక్కువ ఉన్నాయి అనే వాళ్ళ కోసమని లేటెస్ట్ టెక్నాలజీ వచ్చి ICSI అనేసి ICSI ట్రీట్మెంట్ అంటాం. ఇందులో ఒక ఎగ్ ఒక స్పర్మ్ లోపలికి ఇంజెక్ట్ చేసి పెడితే దాని నుంచి భ్రూణం వస్తాయి. వచ్చిన మంచిగా ఉన్న భ్రూణాలని లోపలికి పెట్టచ్చు అనమాట. పిల్లలు పుట్టకపోవడానికి భార్యాభర్తలు ఏ ఒక్కరిలోనో లేకపోతే ఇద్దరిలోనో లోపాలుండొచ్చు. మూల కారణాన్ని గుర్తించి చికిత్స చేయడం, అవసరమైతే కృత్రిమ సంతాన సాఫల్య పద్ధతుల సాయం తీసుకోవడం ద్వారా సంతాన భాగ్యాన్ని పొందొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. పొట్టలో గ్యాస్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ చెరుకు రసంలోకి కొద్దిగా సైంధవ లవణం కలిపి రోజుకి 2 పూట్ల తీసుకోండి. గ్యాస్ బాధలు త్వరగా తగ్గుముఖం పడతాయి.